నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు. బహుశా ఆయన పేరు చెప్పక్కర్లేదేమో, ఎందుకంటే అమెజాన్లో టాప్ 5 మూవీస్లో రీసెంట్గా మనం చూసుకున్నాం బద్మాషులు మూవీ. మెయిన్ లీడ్ రోల్ చేశారు ఆయన. ఎవరో అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదండి, మహేష్ చింతల గారు. నిజంగా గతంలో ఆయన పర్ఫార్మెన్స్ చేసిన విధానం, గత మూవీస్లో ఆయన యాక్ట్ చేసిన విధానం మన అందరికీ తెలుసు. కానీ బద్మాషులు మూవీతో ఇంకా ఆయన మన ఎంత ఎంటర్టైన్మెంట్ చేశారో మనకు తెలుసు. ఈరోజు ఆయన మన స్టూడియోలో మనతో ఉన్నారు. అసలు ఇంకా కొన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి, గతం, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్ని వివరాలు క్లియర్గా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మహేష్ చింతల గారు నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ నేను చెప్పాల్సింది. ఎందుకంటే అసలు ఈటీవీ స్ట్రీమింగ్లో కానీ అమెజాన్లో కానీ మంచి వ్యూయర్షిప్ కానీ నెక్స్ట్ బాగుందండి, అద్భుతం. అటు థియేట్రికల్గా ఇటు ఆన్లైన్ స్ట్రీమింగ్. సార్, ఈ సక్సెస్ ఎంజాయ్మెంట్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? కొంచెం మా ఆడియన్స్ కోసం చెప్పరా. ఎంజాయ్మెంట్ అంటే నాకు అంటే ఫస్ట్ లీడ్ రోల్ రావడం అనేది నాకు చాలా హ్యాపీ అండి. ఇప్పుడు అంటే థియేటర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈటీవీలో కానీ అమెజాన్లో ఇప్పుడు టాప్ 5లో ఉంది. అంటే టోటల్ ఇండియాలో ఇప్పుడు కొన్ని ఫిల్మ్స్ ఉంటే అందులో మాది టాప్ 5లో ఉంది. ఇవి టాప్ 3, 2, 1 కూడా రావచ్చేమో. సో మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే థియేటర్ ఉన్నప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీకి వచ్చినాక కూడా ఇంకెక్కువ నాకు ఇంకా రికగ్నిషన్ వచ్చింది. సో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు. ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ద్వారా నేను ఆల్రెడీ కొంచెం ఫెమిలియర్. బట్ ఈ బద్మాషులతో నాకు ఇంకెక్కువ రికగ్నిషన్ పెరిగింది, రీచ్ పెరిగింది. ఇంకా నన్ను చాలా హ్యాపీగా ఉంది. అంటే మాది ఓటీటీకి వచ్చి మంచి ట్రెండింగ్లో ఉండటం, టాప్ 5లో ఉండటం, ఇంకా టాప్ 2, 1, 3కి రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. మేబీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా రీచ్ అవుతుందని మేము బిలీవ్ చేస్తున్నాం. ఈ సినిమా అంటే గతంలో మీరు కొన్ని సినిమాలు చేశారు. ఈ సినిమాల్లో ఆ సినిమాలతో పోలిస్తే ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటారు? అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఈ సినిమా ఇంత సక్సెస్గా ఇంత ఫేమ్ అవుతుందని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా కథ విన్నప్పుడు? కథ విన్నప్పుడే ఎక్స్పెక్ట్ చేశానండి. న్యాచురల్గా ఏంటంటే డైరెక్టర్ గారు మాకు కథ చెప్పినప్పుడు స్క్రిప్ట్ మేము చదువుతుంటేనే చాలా బాగా ఎంజాయ్ చేసాం. వర్క్షాప్ చేసేటప్పుడు కానీ షూట్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాం. డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుందని మేము ఫస్టే బిలీవ్ చేసినాం. మేము ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. సార్, కమింగ్ టు ఇప్పుడు డైరెక్టర్ గారు, వీళ్ళందరూ సపోర్ట్ ఎలా ఉండేది సార్ మీకు? అంటే ఇప్పుడు ఈ మూవీతో అంటే సాధారణంగా ఒక డైరెక్టరు ఒక వ్యక్తికి కథను నమ్మి పాత్ర చెప్తే ఈ వ్యక్తి న్యాయం చేస్తారు అనే ఒక నమ్మకంతో చెప్తారు. అలా డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు హౌ యూ ఫీల్? ఇది ఒక బాధ్యతలా స్వీకరించారా, లేకపోతే ఇది మీకు ఒక గిఫ్ట్లా స్వీకరించారా? ఎలా అంటారు? అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా మనం దాని మీద చాలా ఎఫెక్ట్ పెట్టి చేస్తాం. ఎందుకంటే మనకి ఇది ఫస్ట్ సినిమా లాగా మనం ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమా మనకి కొత్త సినిమా, కొత్త క్యారెక్టరే. మనకు లైఫ్ అండ్ డెత్ ఇది మనకి ఇది మనం చేయాలి అన్నలాగే ఉంటుంది ఏ క్యారెక్టర్ అయినా కూడా. ఫస్ట్ ఇప్పుడు మన ఈ సినిమా బద్మాషుల సినిమాకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఒకరే, శంకర్ చేగూరి గారు, మీకు తెలుసు. సో ఆయన అంటే మమ్మల్ని పిలిచి ఈ కథ చెప్పి ఫస్ట్ కథ చెప్పిన తర్వాత లీడ్ రోల్ అని నేను చెప్పలేదు. కథ చెప్పి ఫస్ట్ ఒక 2 సీన్స్ వర్క్షాప్ లాగా చేయించిండు. దాని తర్వాత ఇంకా ఒక 1 వీక్ మళ్ళీ వర్క్షాప్ లాగా చేసినాం. అంటే క్యారెక్టర్స్ అన్నీ చేస్తున్నాం. దాని తర్వాత ఆయన దీంట్లో మీరు లీడ్ రోల్ అని చెప్పిండు అనమాట. సో అప్పుడు హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే హ్యాపీగా ఫీల్ అయినా కొంచెం భయం కూడా వేసింది. అంటే లీడ్ రోలు అంటే చాలా బాధ్యత ఉంటుంది, మనం దాన్ని ఏంటి పుల్ చేయగలమా అన్న ఒక చిన్న భయం ఉంది. కాకపోతే మనం యాక్టర్గా ఆయన డైరెక్టర్ అంత కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు మనం ఎంత చేయాలో అంత చేశాను. బట్ ఆయన డైరెక్టర్ గారు కూడా సాటిస్ఫై, సినిమా రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సార్, మీరు అసలు ఇండస్ట్రీలోకి ఎవరిని ఆదర్శంగా తీసుకుని వచ్చారండి? అసలు ఆదర్శంగా అంటే ఇన్స్పైర్ అవుతారు కదా చిన్నప్పటి నుంచి ఈ హీరోనో? చిన్నప్పుడు అంటే చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆయన ఫేవరెట్ హీరో. ఎప్పుడైనా కలిసారా ఆయన్ని? కలవలేదు. అంటే నేను ఒక ఇప్పుడు ఆచార్య అనే సినిమా నేను ఒక టైంలో అంటే చిన్న క్యారెక్టర్ అండి, నెక్స్ట్ లెవెల్ పెద్ద క్యారెక్టర్ ఏం కదా. అప్పుడున్న టైంలో నేను కొంచెం చెప్పాలంటే అది అటు ఇటు కానీ అంటే ఒక మాదిరి క్యారెక్టర్ అనుకోవచ్చు. నేను చేశాను. బట్ అది ఎడిటింగ్లో పోయింది. అది యాక్చువల్గా అది కాజల్ గారు ట్రాక్ ఉంటుంది కదా, అది పోయింది. కాకపోతే ఆయన కలవటం అంటే నేను దూరం నుంచి చూశాను. నేను యాక్చువల్ షార్ట్ జరుగుతుంటే ఆయన మీరు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఈ గ్యాప్లో సీన్ జరుగుతుంటే, సో నేను దూరం నుంచి ఒక 10 days నేను ఆయన షూట్ జరుగుతున్నప్పుడు నేను దగ్గర నుంచి చూశాను. బట్ కలవలేదు, మాట్లాడలేదు. ఏదో ఒక రోజు కలుస్తానని నమ్మకం అయితే ఉంది. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇండస్ట్రీ అంటే ఎలా సార్? యాక్టింగ్ పరంగా, డ్యాన్సా, ఎలా, ఏ విధంగా?
ఆయన ఎవ్రీథింగ్ అండి. ఆయన మల్టిపుల్, ఆయన డాన్స్, యాక్టింగ్, ఎవ్రీథింగ్ కదా! ఆయన 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 అసలు దీంట్లోనే ఏముందండి, ఆయన మెగాస్టార్ అంతే ఇంకా. సో, ఆయన చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇన్స్పిరేషన్. అంటే నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు 'ఘరానా మొగుడు', 'గ్యాంగ్ లీడరు', 'హిట్లరు', 'ముఠా మేస్త్రి', 'ఇంద్ర' ఇట్లా సో మెనీ ఫిలిమ్స్. అంటే ఆయన ఇప్పుడు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను చూసిన సినిమాలన్నీ నాకు చాలా ఇష్టం అనమాట. ఆ డాన్స్ గానీ, ఆ మ్యానరిజమ్స్ గానీ, ఆ ఎక్స్‌ప్రెషన్స్ గానీ, ఆయన సెంటిమెంట్ చేసిన, రౌద్రం చేసిన, నవరసాలు ఏది చేసినా, ఆయన డాన్స్ చేసిన, డాన్స్‌లో కూడా ఒక స్టైల్ ఉంటది ఆయనకి. అవును. సో, చిన్నప్పటి సంది ఆయన మన మెగాస్టార్ కాబట్టి ఆయన సినిమాలు ఎక్కువ నేను చూడటం, ఆయన నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాలో లేదో నాకు తెలియదు గానీ, బట్ నాకు చిన్నప్పటి నుండి ఆయన ఇష్టం. సో, ఆయన నాకైతే ఫేవరెట్ హీరో. ఆయనను చూసి నేను యాక్టర్ అవ్వాలని వచ్చినా అనంటే నేను చెప్పలేను గానీ, బట్ నాకు ఆయన ఇన్స్పిరేషన్ అయితే ఆయనే. ఏదో రోజున ఇంత సక్సెస్ అవుతానని మీరు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఏమైనా ఊహించారా? ఇప్పుడు 'బద్మాష్' మూవీ ఇంకా సక్సెస్ వచ్చింది కదా! ఇలా ఎప్పుడైనా ఊహించారా? అసలు చైల్డ్‌హుడ్ బేసిక్‌గా ఎవ్వరు ఇది ఊహించరండి. అంటే మనం ఎప్పుడైనా సరే ప్రయత్నం చేయటమే. ఇప్పుడు నేను స్ చిన్నప్పుడు స్కూల్‌లో నేను చాలా యాక్టివ్‌గా ఉండేవాడిని. అంటే మిమిక్రీలు చేయడం, పాటలు పాడటం అలాంటి స్కూల్ డేస్‌లో మనకేదైనా జాన్ 26 కావచ్చు, 15 ఆగస్టు కావచ్చు, ఇట్లా ఈవెంట్స్ ఉన్నప్పుడు మనతోని పాటలు పాడటం, ఏదన్నా ఏదైనా క్రియేటివ్‌గా ఏదైనా టాలెంట్స్ ఉంటే పిల్లలతోని వాళ్ళని ప్లే చేపియడం చేస్తుంటారు. అప్పుడు నేను చాలా యాక్టివ్‌గా ఉండేది. సో, అప్పుడు నాలో ఏదో ఉంది అని నాకు అప్పుడు మన చిన్నతనంలో మనకు అనిపియదు. మనం ఎదిగే ప్రాసెస్‌లో, చదువుకున్న ప్రాసెస్‌లో 10థ్, ఇంటర్ అట్లా వచ్చే టైంకి ఏమైతదంటే మనలో ఏదో ఆర్ట్ ఉందని మనకు తెలుస్తుంటది. సో, నాకు నేను ఎదిగే ప్రాసెస్‌లో, చదువుకునే ప్రాసెస్‌లో నాలో ఒక యాక్టర్ ఉన్నాడు. ఒక ఆర్ట్ ఫార్మ్ అనేది ఉంది అని నాకు అనిపించింది. అప్పుడు ఇంకా లైక్ ఈ ఈ ప్రయత్నాలనేది చేయటం అనేది స్టార్ట్ అయింది. సార్ ఫర్దర్‌గా మీకు ఎలా ఉన్నాయి సార్ ప్రాజెక్ట్స్ ఇంకా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవున్నాయి? ఇప్పుడు అంటే రిలీజ్‌కి ఒక 13, 14 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి రిలీజ్‌కి. హ్మ్. పేర్లు అవి చెప్పలేను. ఎందుకంటే రిలీజ్ అయ్యే టయానికి మనం ఎంతవరకు అందులో ఉంటాం ఏంటనేది తెలియదు బేసిక్‌గా. అదే. సో, ఉన్నాయి 13, 14 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అండర్ ప్రొడక్షన్‌లో ఒక 3, 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకా జరుగుతుందన్నట్టు వర్క్స్. సార్ ఫర్దర్‌గా మీకు ఏ రోల్స్ చేయాలని ఏ ఇంట్రెస్టింగ్ ఉంది? ఏ రోల్ చేయాలని? నాకు ఈ రోల్, ఆ రోల్ అని ఏం లేదండి. నాకు అంటే ఇట్లా క్యారెక్టరైజేషన్ అంటే ఒక యాక్టర్‌గా మీరు ఇన్‌స్పిరేషన్ ఎవరనంటే నాకు కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు గారు. కమెడియన్‌గా ఇన్‌స్పిరేషన్ ఎవరంటే బ్రహ్మానందం గారు. సో, నాకు వాళ్ళిద్దరిని మిక్స్ చేసి నాకిప్పుడు కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రకరకాల క్యారెక్టర్స్ చేయాలని ఉంది. బేసిక్‌గా నేను యాక్టర్. అవును. ఒక యాక్టర్ ఒక కమెడియన్ రోల్ ఇచ్చినా చేస్తా, విలన్ రోల్ ఇచ్చినా చేస్తా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ ఇచ్చినా చేస్తా, ఏ రోల్ ఇచ్చినా నేను చేస్తా. బేసిక్‌గా ఏంటంటే ఎస్పెషల్లీ కమెడియన్ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇట్లా డివైడ్ చేసి నాకు చేయాలని ఏం లేదు. యాజ్ యాక్టర్‌గా నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా చేయాలని ఉంది. కోట శ్రీనివాసరావు గారు అన్నారు కాబట్టి రీసెంట్‌గా ఆయన మన మధ్య నుంచి ఆయన చనిపోవడం జరిగింది. అవునవునండి. నిజంగా చాలా అది బాధ నిజంగా అనిపించింది. ఒక పెద్ద దిక్కు ఇంట్లో ఉన్న ఒక దిక్కుని పోగొట్టుకున్నట్టుగా తెలుగు ప్రజలందరూ ఎలా లెజెండరీ అనిపించింది సార్ యాక్టర్‌ని మీకు అది? నిజంగా చెప్పాలంటే నేను ఆ చనిపోయిన రోజు వెళ్ళానండి. వెళ్లారా? నేను దర్శనం చేసుకున్నాను, చూసి నేను బతికున్నప్పుడు హ్మ్. చాలా ప్రయత్నం చేశాను. ఆయనను కలిసి ఒక ఫోటో దిగుదామని కూడా ప్రయత్నం చేసినా నాకు కుదరలేదు. హ్మ్. బట్ ఆయన చనిపోయిన రోజు వెళ్ళటం జరిగింది. నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి ఆయన యాక్టింగు, ఆయన చేసే విధానం గానీ, ఒక యాక్టర్‌గా నాకు ఆయనలాంటి క్యారెక్టర్లు చేయాలని ఉంది. నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్. ఆయన చనిపోవడం అనేది మన తెలుగు ఇండస్ట్రీలో మీకు తెలవనిది ఏముందండి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాని, విలన్ గాని, కమెడియన్‌గా ఆయన ఎన్నో వందల సినిమాలు, ఎన్నో 40 సంవత్సరాలు ఒక యాక్టర్‌గా, ఒక లెజెండ్ యాక్టర్. సో, ఆయన చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. బట్ ప్రాసెస్ అంతే, ఇంక మనం ఏం చేయలేము అది. సార్ ప్రధానంగా ఒక ఇష్యూ వినిపిస్తుంది ఏంటంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ రాదు ఇండస్ట్రీలో అనే మాట నిజమేనా సార్? మీరు చూసిన ఎక్స్‌పీరియన్స్ వరకు ఏం చెప్తారు దీనికి సమాధానం? నేనైతే అసలు దాని గురించి అంత డీటెయిలింగ్‌గా నాకు మాట్లాడే అంత అర్హత లేదనిపిస్తుందండి. తెలుగు వాళ్ళకి అవకాశాలు రావట్లేదు అదంతా నాకైతే నేను నమ్మను. బేసిక్‌గా టాలెంట్ ఉంటే తెలుగు, తమిళ్, మలయాళం ఏం లేదండి. ఇప్పుడు మనోళ్ళు మలయాళంలో సినిమాలు చేస్తున్నారు. మలయాళంలో మన దాంట్లో సినిమాలు చేస్తారు. తమిళ్‌లో మనోళ్ళు చేస్తున్నారు. తమిళోళ్ళు మన దాంట్లో అంటే యాజ్ మన ఇండియన్ యాక్టర్‌గా ఇప్పుడు మనకి పాన్ ఇండియా సినిమాలు ఎళ్తున్నప్పుడు హ్మ్. పాన్ ఇండియా యాక్టర్స్ అందరూ ఉంటారు గదండీ బేసిక్‌గా. సో, హ్మ్. మనం అట్లా చూసుకోవాలి తప్పితే తెలుగు వాళ్ళకి అవకాశాలు రావట్లేవు అలాంటివి. నాకు ఇప్పుడు తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు అది ఇది అనంటే నాకు పెద్దగా ఏం మంచిగా అనిపియదు అది. సార్ అట్లా ఇండస్ట్రీలో మీకు బాగా సపోర్ట్ చేసే పర్సన్ ఎవరున్నారు సార్? సపోర్ట్ అంటే నాకు అంటే మీరు చెప్పే విధానం నాకు అంటే ఏ రకంగా సపోర్ట్ అంటే ఎలా ఉంటుందండి? అంటే మహేష్‌కి ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలడు అనే నమ్మకం కొంతమంది వ్యక్తులు ఉంటారు. అంటే మనం మంచి కోరే వ్యక్తులు 10 మందిలో ఒకళ్ళిద్దరు ఉంటారు. అలా ఎవరున్నారు మీకు ఇండస్ట్రీలో అని అంటున్నాను. మంచి కోరే వ్యక్తులంటే ఇప్పుడు బేసిక్‌గా
ఇప్పుడు మాకు నా గురువు దైవం తరుణ్ భాస్కర్ గారు. సో ఆయన సినిమాలు నేను ఇప్పుడు ఆయన ఫస్ట్ ఈ నగరానికి ఏమైంది కావచ్చు, తర్వాత రాములు అని నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, పిట్టకథలు అనే సిరీస్ ఉంటుంది, తర్వాత కీడాకోలలో చేశాను నేను. ఇప్పుడు ఆయన హీరోగా చేసిన దాంట్లో కూడా చేశాను నేను. ఫస్ట్ నుంచి నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఆయనే. ఈ నగరానికి ఏమైంది, తర్వాత ఆయన రాములో ఇచ్చారు, కీడాకోలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఇప్పుడు ENE 2 కూడా మేబీ చేస్తానని అనుకుంటున్నా. బట్ ఫస్ట్ నుంచి కూడా నాకు ఆయన సపోర్ట్ చేయడం, నాకు అంటే ఆయన నాకు గురువు దైవం కాబట్టి ఆయన చేసిన ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇచ్చుకుంటూ వచ్చిండు. సో తరుణ్ భాస్కర్ గారు అంటే సపోర్టింగ్ అంటే అందరు చేస్తారండి. నాకు అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు తెలిసిన పరిచయస్తులు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, నాకు తెలిసిన డైరెక్టర్లు కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు, అంటే వాళ్ళకి ఏదైనా క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉంటే అందరూ పిలిచి అవకాశం ఇస్తారు. అదంతవరకు అంటే సపోర్టు అంటే నీ ప్రత్యేకించి నీకేదో నేను చూసుకుంటా ఇల్లు అనేవాళ్ళంటే నాకు అంటే ఇండస్ట్రీలో అని అంటారా మీరు? నాకు అర్థం కాదు. ఇండస్ట్రీ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అని అలాగా. ఫ్రెండ్స్ అంటే ప్రత్యేకించి ఫ్రెండ్స్ సపోర్టింగ్ అని ఏం లేదండి. మనకి ఏదైనా మనం వెళ్ళి ప్రయత్నం చేయటమే, వచ్చిన ఆపర్చునిటీ మనం దాన్ని వినియోగించుకోవడం అంతవరకే. సార్ ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ని ఎంజాయ్ చేస్తారు, మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు సార్? హౌ యూ ఫీల్? అంటే మీ పేరెంట్స్ అమ్మ మా కొడుకు ఇంత చేయగా అలా వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు మీకు ఏమనిపించింది అంటారు? వాళ్ళ ఎంజాయ్మెంట్ అంటే తల్లిదండ్రులకు ఎప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, ఒక పట్టానంటే ఏమి ఉండదండి. మీకు తెలిసిందే ఉంది. అంటే నా ఫీలింగ్ ఏంటంటే మా మదరు అంటే ఇంకా అంటే ఆమె ఇప్పుడు నేనేదో ఇండస్ట్రీలో సక్సెస్ అయినా లేకపోతే అని కాదు. ఆమె ఎప్పుడు ఒక ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎప్పుడు ఒక హ్యాపీగా ఒక మంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉండటం అనేది ఆమెకు కావాలి. నేను యాక్టర్ సక్సెస్ అయినా లేకపోతే ఇంకో రకంగా సక్సెస్ అయినా అనేది ఆమెకు అనవసరం. బేసిక్గా ఆమెకు సినిమా ఇదంతా గురించి పెద్ద తెలియదు. అసలు అంటే యాక్టర్ని సినిమాలో యాక్ట్ చేస్తున్నాను తెలుసు. కాకపోతే ఏంటంటే ఆమె ఏదన్నా నేను మంచిగా ఉండాలని కోరుకుంటుంది, కానీ ఈ సక్సెస్లు ఇదంతా ఈ సెటప్ అంతా మా మదర్కి తెలియదు. బట్ మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయిండు. ఇప్పుడు మా మదర్ ఒకతే ఉంటుంది. బట్ నేను బాగుండటమే కావాలి అంతవరకు. అంటే ఈ సినిమా రేంజ్ సక్సెస్లు ఇవన్నీ ఆమెకు అంత పెద్ద తెలియదు, ఎక్కువ కూడా. సార్ మీకు ఇప్పుడు ఫస్ట్ టైం మీ పేరు, మీ ఇమేజ్, మీ యొక్క యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తెర మీద చూసుకున్నాను, అమ్మయ్య నేను సాధించాను అలా మీకు ఏమైనా అనిపించిందా సార్? అమ్మయ్య నేను అనుకున్నది సాధించాను, ఇంకా నాకు అంటే మనం చూసుకోవడం అది మార్క్స్ వేసుకోవడం డిఫరెంట్ ఉంటుంది. అలా మీకు ఎలా ఫీల్ అయ్యారు? ఎప్పుడు మనం అనుకున్నది సాధించిన మనకి ఇది సాటిస్ఫాక్షన్ అనేది అయితే నాకు ఉండదు, ఎవరికి కూడా ఉండదు అని అనుకుంటున్నా. నాకు ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు బద్మాష్ అనే సినిమాలో ఒక లీడ్ రోలు, మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న మంచి క్యారెక్టర్ నాకు థియేటర్ మంచి రిలీజ్ అయింది, OTTలో మంచి రెస్పాన్స్ వస్తుంది, ఆడియన్స్ నుంచి నువ్వు చాలా బాగా చేసినావు అని చెప్పి రివ్యూస్ కానీ ఆడియన్స్ కానీ నాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అంతవరకు నాకు హ్యాపీ. కానీ ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే నాకు ఇప్పటివరకు నిజంగా చెప్పాలంటే నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా సపోర్టింగ్ క్యారెక్టర్లు. ఆ సినిమాకి ఆ క్యారెక్టర్ అవసరం అంతవరకే. కానీ నేను సాటిస్ఫై ఎప్పుడు కాము. కానీ నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది, నేను బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ అనేది చాలా తక్కువ. క్యారెక్టర్స్ వస్తున్నాయి, చేసుకుంటూ పోతున్నా. కానీ యాక్చువల్గా చెప్పాలంటే నాలో ఉన్న యాక్టరు నేను చేయాలనుకున్న క్యారెక్టర్స్ నాకు రావట్లేదు. నేను ఏదో వచ్చిన క్యారెక్టర్ నేను చేసుకుంటూ పోతున్నా. నాకు పర్టికులర్గా పలానా క్యారెక్టర్ చేయాలని ఉంది, నాకు ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. బట్ నాకు అవి రావట్లేవు. అంటే నేను చేయగలను, నాకు ఇలాంత ఒక పొటెన్షియల్ ఉంది అన్న క్యారెక్టర్స్ నాకు రావట్లేవు. నాకు ఏదో వచ్చింది చేసుకుంటూ వెళ్తున్నా. బట్ అదే ఇప్పటివరకు అయితే అంతా నన్ను సాటిస్ఫై చేసి నేను సాధించాను ఈరోజు నేను అని క్యారెక్టర్స్ అయితే నేనేం చేయలేదు. అంటే ఫర్దర్గా ముందు వస్తాయని అనుకుంటున్నాను. సార్ ఫర్దర్గా ఎలాంటి రోల్స్ చేయాలి, ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని అలా ఏమైనా ఏమైనా మార్క్ పెట్టుకున్నారా? లేకపోతే అంటే నేను అది చెప్పిన ఇంతకుముందు చెప్పినట్టే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నేను యాక్టర్, నాకు మంచి అంటే ఒక కథని ముందు తీసుకెళ్లే క్యారెక్టరు, లేకపోతే ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉంటే ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్స్, లేకపోతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్, లేకపోతే ఫుల్ ఫ్లెజ్డ్ కమెడియన్ అంటే కమెడియన్. అంటే నేను చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని కూడా నేను చెప్పానండి. నేను ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. కాకపోతే ఆ క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెన్స్ ఉండాలి, దానికి ఒక ప్రైమరీ ఆ రోలు ఒక ఇంపార్టెన్స్ ఉండి కథను ముందు తీసుకెళ్లే క్యారెక్టరు, లేకపోతే కథను టర్న్ చేసే క్యారెక్టరు, లేకపోతే కథలో ఇప్పుడు మన సినిమాలో ఒక 10 క్యారెక్టర్స్ ఉంటే 10 ఒక మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. దాని తర్వాత సెకండ్ థర్డ్ అట్లా కేటగిరీస్ వైజ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఈ కథకి నేను
ఈ వ్యక్తి చాలా న్యాయం చేసిండు, ఈ కథకి ఈ వ్యక్తి చాలా అవసరం, ఈ వ్యక్తి వలన ఈ కథ కొంచెం ముందుకెళ్ళింది, అయితే ఈ వ్యక్తి వల్ల టర్న్ తిరిగింది, అయితే ఈ వ్యక్తి వల్ల కథ దాని ఏమంటారు చిక్కులో పడ్డది. లైక్ ఒక ఒక పర్సన్ మీద ఫోకస్ వెళ్తుంది కదా, అలాంటి లైక్ క్యారెక్టర్స్. లైక్ మన పోస్టర్ల మీద మనం ఫోటోలు ఉండవు, ఆడియో ఫంక్షన్కో లేదా మనం పిలిచి అంటే మనం ఒక మాదిరి క్యారెక్టర్లు ఒక వేరే క్యారెక్టర్లు చేస్తే మనల్ని రికగ్నైజ్ చేయరు. అంటే ఇప్పుడు ఒక ఆడియో ఫంక్షన్ పిలవరు, ఒక లైవ్లో మనం ఏదైనా స్టేజ్ ఎక్కి మాట్లాడిన ఒక పోస్టర్ మీద ఒక బొమ్మ ఉండదు, ఏదో చేస్తాం ఎంతో కొంత డబ్బులు ఇస్తారు పోతాం అంతవరకు. కానీ అంటే అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని చేయదలుచుకోవాలి. అంటే ఏదైనా ఇంపార్టెన్స్ ఉండి ఒక మంచి ఒక రికగ్నేషన్ వచ్చే క్యారెక్టర్లు, అది వన్ డే క్యారెక్టర్ అయినా హాఫ్ డే క్యారెక్టర్ అయినా ఇంపార్టెన్స్ ఉండాలి. సో అలాంటి క్యారెక్టర్స్ చేద్దామని నేను లీడ్గా వచ్చినా కూడా నేను చేయడానికి రెడీగానే ఉన్నా. అంటే లైక్ ఇప్పుడు ఏదైనా మంచి కథ ఉంది ఒక ఓటీటీకో లేకపోతే ఏదైనా మంచి, అంటే ఆ కథకు నేనే అవసరం, స్టార్ క్యాస్ట్ కాకుండా ఈ క్యారెక్టర్కి ఆల్రెడీ మనం బద్మాషులు చేసినాం కాబట్టి ఒక లీడ్ వచ్చింది అనుకో, లీడ్ చేయడానికి నేను రెడీ. ఒక కమెడియన్ క్యారెక్టర్ వచ్చినా రెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చినా రెడీ. కాకపోతే క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండాలి. సో మనకి ఆ క్యారెక్టర్ సాటిస్ఫై అనిపించాలి. అంటే మనం చేస్తున్నాం అంటే మనం దాన్ని న్యాయం చేయాలనిపించాలి కదా, అలాంటి క్యారెక్టర్ ఏదైనా ఉంటే. సార్ ఫర్దర్గా ఈ డైరెక్టర్తో ఈ హీరోతో నటించాలి అని ఏమన్నా మీకు ఏముందా? ఉంటే ఎవరున్నారు వాళ్ళంటారా? దాంతో చేయాలని ఉంది నాకు. అంటే పర్టికులర్గా ఈ డైరెక్టర్ గారితో వర్క్ చేయాలి, పర్టికులర్గా హీరో గారితో వర్క్ చేయాలని ఏం లేదు. నాకు అందరూ మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఇన్స్పిరేషన్, ఆయన ఫేవరెట్, నాకు చాలా ఇష్టం. నాకు ఆయనతో నాకు వర్క్ చేసే అవకాశం వస్తుంది అని చెప్పి నేను ఇప్పుడు అనిల్ రావుపూడి గారి సినిమా ట్రై చేసిన, అంటే కుదరట్లేదు, రావట్లేదు. బట్ మేబీ అదృష్టం లేదేమో, ఎప్పటికైనా ఆయనతో యాక్ట్ చేసే అవకాశం వస్తుంది అని ప్రయత్నం చేస్తున్నా. అలాగే వెంకటేష్ గారు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు కానీ, నాగార్జున గారు కానీ, అంటే స్టార్ హీరోలు ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, అందరు ఒక యాక్టర్కి ఎవరితో చేయాలని ఉండదు చెప్పండి, ప్రతి ఒక్కరితో చేయాలని ఉంటుంది. ఆపర్చునిటీ రావాలి, అటు దానికోసం వెయిటింగ్ అంతే. సార్ ఇంకోటి ఏంటంటే తెలుగు సినిమాలో నటించే కొంతమంది ఆర్టిస్టులు పైకి వెళ్ళి తెలుగు ఇండస్ట్రీ నుంచి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు మీరు హౌ యూ ఫీల్ సార్? అసలు కోపం వస్తుంది అలాంటి వ్యక్తులు ఏమనాలంటారు మీ పరంగా? అంటే ఇండస్ట్రీలో మీరు ఉండి చూసారు కాబట్టి. ఎట్లా అంటారు మీరు? అంటే ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ వీళ్ళు ఇక్కడ తెలుగు సౌత్ ఇండస్ట్రీలో ఇలా ఉంది అలా ఉంది అని ఏవో పరువు అంతా తీస్తున్నారు, కనీసం ఆ కృతజ్ఞత భావం వాళ్ళకి ఉండలేకపోతున్నారు. అలాంటి వార్తలు విన్నప్పుడు మీకు ఎలా ఫీల్ అవుతారు సార్? అసలు ఏం చేయాలంటారు అలాంటి వ్యక్తుల్ని? దాని గురించి అంత అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు అంత వాళ్ళ గురించి చెప్పేంత. బట్ నేను ఒకటే చెప్తున్నా, సినిమా అనేది ఎప్పుడు గొప్పదండి. అంటే తెలుగు మన సినిమా కానీ లేకపోతే ఇండియన్ సినిమా కానీ ఏదైనా సినిమా అనేది గొప్పది. ఇప్పుడు నువ్వు ఎలా వెళ్తున్నావు, నువ్వు ఎలా తీసుకుంటున్నావు, నువ్వు అంటే ఏదన్నా బేసిక్గా ఎక్కడో నేను ఒకటి ఎవరో చెప్తుంటే విన్నాను న్యాచురల్గా. అట్లా ఇప్పుడు ఎవరన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి కావచ్చు, సినిమా గురించి కావచ్చు, లేదా సినిమా గురించి ఉన్న పెద్ద వ్యక్తుల గురించి కావచ్చు, ఇంకా సో మెనీ సినిమా సంబంధించిన ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు బయటికి వెళ్ళి ఇట్లా ఇంటర్వ్యూలు అలా మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా కూడా నువ్వు అలా సినిమా ఇండస్ట్రీలో పని చేసుకుంటూ నువ్వు దాన్ని ఇప్పుడు బ్లేమ్ చేయడం అనేది నాకు అసలు బేసిక్గా నచ్చదు, అది కరెక్ట్ కూడా కాదు. ఇప్పుడు డైరెక్టర్తో ప్రాబ్లం ఉండొచ్చు, యాక్టర్తో ప్రాబ్లం ఉండొచ్చు, ఎవరితో ప్రాబ్లం ఉండొచ్చు. నువ్వు యాక్టర్, అదే ఫీమేల్ కావచ్చు, మేల్ కావచ్చు, ఎవరైనా సరే మీరు చెప్పిన దాన్ని చెప్పమని చెప్తాను. అట్లా ఎవరైనా సరే సినిమాని బ్లేమ్ చేయడం కానీ అట్లానే చేయకూడదు. ఇప్పుడు ఒక మనిషితో ఇప్పుడు ఎవ్రీ యాక్షన్ ఫర్ రియాక్షన్ అండి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక సామెత ఉంది, మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. నువ్వు కరెక్ట్గా ఉంటే మిస్టేక్ అనేది ఆటోమేటిక్ జరుగుతుంది. ఇప్పుడు లైక్ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినంత వరకు చాలామంది నేను ఏదో ఇంటర్వ్యూ పోయినప్పుడు వాళ్ళు అడిగారు, బయట కూడా అడుగుతుంటారు, సినిమా ఇండస్ట్రీలో మోసాలు చేస్తారంట కదా. నాకు నాన్ సెన్స్ అనిపిస్తుంది అలాంటివి అసలు. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఉండాలి. నువ్వు ఎవడో నిజంగా చెప్పాలంటే జెన్యున్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న జెన్యున్ మేనేజర్స్ కానీ, జెన్యున్గా కోఆర్డినేటర్స్ కానీ, జెన్యున్ డైరెక్టర్స్ కానీ, ఏదన్నా సినిమా ఇండస్ట్రీలో నిజంగా జరిగే సినిమాలు కావచ్చు, నిజంగా ఉండే అలాంటి వాళ్ళు అయితే ఎవరు ఏం చేయరండి. వీళ్ళకేదో ఇప్పుడు సపోజ్ లైక్ ఇప్పుడు సినిమా అనేది ఇక్కడ ఉందనుకోండి, ఈ సినిమాకి సంబంధం లేకుండా కార్నర్గా సినిమా అనే పేరు పెట్టుకుని ఎవరన్నా మోసం చేసే వాళ్ళు ఉండొచ్చేమో, నాకు తెలియదు. నాకైతే ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే అదే చెప్తున్నా కదా, మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు మోసపోయి మళ్ళీ నువ్వు సినిమాని బ్లేమ్ చేయటం ఎందుకు? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదైనా ఉంటే సినిమా గురించో లేకపోతే వాళ్ళ గురించి నువ్వు అట్లా ఇంటర్వ్యూలలో నువ్వు
ఇప్పుడు బయట వ్యక్తికి అలాంటి జరిగిందంటే వాళ్ళు ఏదో చెప్తుర్రు అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయిందంటే చెప్పారంటే వేరు. నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా గురించి బ్యాడ్గా మాట్లాడటం, సినిమా పెట్టి అన్నం తినుకుంటూ, సినిమా ఇచ్చిన రెమ్యునరేషన్ తింటూ నువ్వు మంచిగా బతుకుంటూ, సినిమా వాళ్ళు ఇలా అని చెప్పడం అయితే నాకు కరెక్ట్ కాదు. అలా చెప్పిరని కూడా నేను అంటే ఎవరైనా చెప్పారా? మీరు అడుగుతుంటే నేను అంత చెప్తున్నా. చెప్తుంటారు అలాగా. చాలా అలా చెప్పేవాళ్ళు కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సార్ ఫర్దర్గా ఏంటి అసలు మీ ఏం ఏంటంటారా? మీ అంటే ఒక గోల్ ఉంది కదా, ఆఫ్టర్ 5 years మహేష్ చింతల హౌ హీ హ్యాస్ టు బి లుక్ అంటే ఎలా చెప్తారు? ఏమైనా ఏముందా మీకు? అంటే నాకు ఏమంటే ఏం లేదు. నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్. నేను రకరకాల సిచ్యువేషన్ అంటే నాకున్న పరిస్థితుల వల్ల నేను యాక్చువల్ చైల్డ్ ఆర్టిస్ట్గా వద్దామని అనుకున్నాను. యాక్చువల్గా నాకు కుదరలేదు. బట్ ఒక టైంకి నేను ఇక ఫిక్స్ అయిపోయి వచ్చాను. నేను ఒక మంచి యాక్టర్గా గుర్తింపు తెచ్చుకొని అంటే బేసిక్గా అంటే యాక్టర్గా నాకు అంటే కట్టెకాలేంత వరకు సినిమా ఇండస్ట్రీలో ఉండాలని, మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ, అది ఏ క్యారెక్టర్ వచ్చినా సరే మంచి క్యారెక్టర్స్ చేస్తూ లైఫ్ లాంగ్ అంటే ఈ జన్మ సినిమా ఇండస్ట్రీకే అంకితం. అంటే నాకు మంచి మంచి సినిమాలు చేస్తూ ఫైనల్గా ఏ టెన్షన్స్ లేకుండా రిలాక్స్గా వండుకుంటూ మంచి మంచి సినిమాలు చేయాలనేది నా ఏమంతే. సార్ చివరిగా ఇండస్ట్రీకి ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటంటారు? కొంచెం వాళ్ళకి కూడా చెప్పండి. సలహా సూచనలు ఇచ్చేంత అట్లీస్ట్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, వీ హ్యావ్ టు ఎంకరేజ్ అని. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారంటారు? అంటే ఎంకరేజ్మెంట్ ఏం లేదండి. ఫస్ట్ నీకు టాలెంట్ ఉంటే, ఇప్పుడు ఫినాన్షియల్గా నువ్వు కొంచెం స్ట్రాంగ్ ఉంటే వచ్చి ట్రై చేయొచ్చు. ఇక్కడ 1 year 2 year ఇప్పుడు టాలెంట్కి సక్సెస్కి లేకపోతే టాలెంట్కి ఆపర్చునిటీకి ఇప్పుడు అదే అంతా ఎటో పోతుందండి. ఇప్పుడు ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తాయా రావా, టాలెంట్ లేని వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి, ఇవన్నీ మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఎవరన్నా యాక్టర్గా ట్రై చేయాలనుకుంటే రండి, హైదరాబాద్ రండి. మీరు ఫినాన్షియల్గా మీరు ఇంటి దగ్గర మదర్ ఫాదర్ని ఒప్పించుకుంటారా, లేకపోతే మీరు ఏం చేస్తారా అని తెలియదు. ఫైనల్గా మీరు వచ్చి ఇక్కడ ఉండి ప్రయత్నాలు చేయండి. అంటే మీకు వచ్చిన ఆపర్చునిటీ వినియోగించుకోండి. ప్లస్ ఏంటంటే మనం ఏంటి అని ఫస్ట్ తెలియాలి. మనలో ఎంత టాలెంట్ ఉంది ఏంటి. మనం అక్కడికి వెళ్తే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఉంది. ఇప్పుడు రీల్స్ నుంచి వస్తున్నారు, ఇంకేదో షార్ట్ ఫిల్మ్స్ నుంచి వస్తున్నారు, అదే రీల్స్. సో ఇట్లా రకరకాల మాధ్యమాల నుంచి ఇప్పుడు యాక్టర్గా అవ్వడానికి చాలా ఈజీ యాక్సెస్ ఉంది. ఇప్పుడు నేను నేను వచ్చిన చాలా టైం వేస్ట్ అయింది నాకు చెప్పాలంటే. నేను 2013లో వచ్చిన. 13లో వచ్చినప్పుడు నాకు నా ఫస్ట్ సినిమా 2018లో రిలీజ్ అయింది, ఈ నగరానికి ఏమైంది. సో నాకు తరుణ్ భాస్కర్ గారు పరిచయం 2016లో. 17లో నాకు ఈ నగరానికి ఏమైంది అవకాశం ఇచ్చారు. అప్పుడు షూట్ జరిగింది. 2018లో రిలీజ్ అయింది. నాకు 2013 నుంచి 2017 అంటే ఒక 4 years 3-4 years. ఇప్పుడు సోషల్ మీడియా అంత లేదు. నెట్వర్క్ జియో నెట్, అప్పుడు జియో కొత్తగా రావటం, అదంతా అప్పుడప్పుడే ఈ సోషల్ మీడియా స్టార్ట్ కావటం ఇదంతా ఉంది. అప్పుడు పెద్ద ఇదంతా లేదు. అప్పుడు నేను వచ్చిన కొత్తలో ఇంకా ఫోటోలు పట్టుకొని చాలా ఆఫీసులు, వేల ఆఫీసులు తిరిగాను నేను. సో అప్పుడు బేసిక్ ఏంటంటే నాకు చాలా టైం వేస్ట్ అయింది చెప్పాలంటే. టైం వేస్ట్ అయింది. అప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు. అప్పుడు చాలామంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. ఐవేస్ గారు, కొండవలస గారు, ఆవుతి ప్రసాద్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందరావు గారు, మన బ్రహ్మానందం గారు, చలపతిరావు గారు, ఇట్లా బంచ్ ఆఫ్ 20-25 మంది ప్యాడింగ్ ఆర్టిస్టులు, కామెడియన్స్ వీళ్ళందరూ ఉన్నారు. చాలా వేణుమాధవ్ గారు, ఇట్లా చాలామంది. అప్పుడు ఏంటంటే అప్పుడు సినిమా స్టైల్ వేరే ఉంది. ఇప్పుడు సినిమా కంటెంట్ వైజ్ అంటే కంటెంట్ సినిమాలు ఇట్లా డిఫరెంట్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు సినిమాలు కూడా డిఫరెంట్ సినిమాలు, కొత్త డైరెక్టర్స్ రావటం, కొత్త యాక్టర్స్. ఇప్పుడు ఒక 5-6 years నుంచి కొంచెం మంచి అంటే కంటెంట్ బేస్డ్ ఓరియంటెడ్ స్టోరీస్, మంచి సినిమా కంటెంట్ సినిమాలు అంటే ఓటీటీ అంటే మనకు సినిమాల పరంగా కూడా పెరిగింది. ఎక్కువ సినిమాలు ఓటీటీ సినిమాలు రావటం, వెబ్ సిరీస్లు రావటం, ఇట్లా మనకు కొత్త వారికి ఎక్కువ అవకాశాలు రావటం ఇప్పుడు బాగుంది. యాక్చువల్లీ ఇప్పుడు యాక్టర్ అవ్వడానికి కూడా ఈజీ యాక్సెస్ ఉంది. ఇప్పుడు క్యాస్టింగ్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన ఫొటోస్, మనం ఏదైనా యాక్ట్ చేసిన వీడియో పట్టేస్తే వాళ్ళకి నచ్చితే పిలుస్తున్నారు. అప్పుడు నేను ఫోటోలు పట్టుకుని సంవత్సరాలు తిరిగిన. నేను 2013లో వస్తే లేదు అప్పట్లో. నాకు 2017లో ఈ నగరానికి ఏమైనా ఆపర్చునిటీ వచ్చేంత వరకు నేను ఫోటోలు పట్టుకుని తిరిగిన. ఆడిషన్లు వేయడం, ఫోటోలు పట్టుకొని తిరగటం, ఇట్లా నాకు చాలా టైం. ఇప్పుడు ఒక యాక్టర్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా మంచి ఏదైనా చేస్తున్నట్టే పిలిచే అవకాశం ఇస్తున్నారు. లేకపోతే ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ ఏదైనా బాగా చేస్తున్నారంటే పిలిచే అవకాశం. అంటే ఈజీ అయిపోయింది. ఇప్పుడు యాక్టర్కి ఈజీ అయిపోయింది. అంటే టాలెంట్ ఉంటే సరిపోతుంది. టాలెంట్ నీలో మంచి మల్టిపుల్ టాలెంట్ ఉంది అంటే మంచి స్కిల్ ఉందని అంటే ఒక ఆపర్చునిటీ రావడం చాలా ఈజీగా ఉంది ఇప్పుడు.
అంటే ఒకప్పుడు నేను ట్రై చేసిన టైం 2013లో వచ్చి ట్రై చేసిన టైంలో కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు కొత్త వారికి పెద్ద అవకాశాలు ఉండేది కాదు. ఇప్పుడు కొత్త వారికి చాలా ఈజీ యాక్సెస్ ఉంది. ఒకటేనండి, టాలెంట్ నీ దగ్గర టాలెంట్ ఉంది. హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉంటావా, లేదా నువ్వు ఎక్కడుండి ఇప్పుడు అంతా రోడ్డు మార్గం కూడా గంట 2 గంటలు ఇప్పుడు ఇక్కడే ఉండాలని ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే నువ్వు ఎక్కడి నుంచైనా వస్తున్నారు. రేపు నేనంటే ఇక్కడే ఉండి ఇక్కడే కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ దాకా వచ్చినాం కానీ, బట్ ఇప్పుడు ఆపర్చునిటీ అయితే చాలా ఈజీగా ఉందండి. నేను ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మనం ఏం చెప్పలేమండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ వాళ్ళకి తెలియదు. అంటే ఏం చేసినా నెవర్ గివ్ అప్ అంటారు అంతేనా? అది మాత్రం కరెక్ట్ అండి. అంటే నెవర్ గివ్ అప్ అనేది మాత్రం 100%. ఎందుకనంటే నువ్వు ఏదైనా ప్రయత్నం చేసి మధ్యలో ఆపేయడం వల్ల ఉపయోగం లేదు. అంటే నీకు అవకాశం రావట్లేదు, ఏదో ట్రై చేసినా వెనక్కి వెళ్ళిపోదాం అంటే నీ పరిస్థితులను బట్టి నువ్వు సినిమానే నమ్ముకుంటే మాత్రం డెఫినెట్గా చేయాల్సిందే. డెఫినెట్గా నెవర్ గివ్ అప్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా ప్రయత్నం చేస్తేనే నువ్వు యాజ్ ఎ సక్సెస్ అవుతావు యాక్టర్గా. సార్ ఇప్పుడు కమింగ్ టు ర్యాపిడ్ ఫైర్, హీరో పరంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వాళ్ళు చెప్పండి. అదే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలియదే ఉందండి. నేను చెప్పడం అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. బట్ ఆయన మెగా బాస్, మెగాస్టార్, ఆయన విశ్వం అంతా. ఆయన గురించి నేను చెప్పడం కాదు, ప్రపంచం అంతా తెలుసు. ఫేవరెట్ పొలిటీషియన్ మీది? ఇది కొంచెం కాంట్రవర్సీగానే ఉంటుంది. బట్ నాకు ఇష్టమైన పొలిటీషియన్ గురించి చెప్తా, కేసీఆర్ గారు. ఎందుకంటారు? అదే అదే అంటే ఎందుకంటే ఒక వర్డ్ అంటే నాకు ఎందుకంటే ఆయన వ్యక్తిగతం, అంటే తెలంగాణ తీసుకొచ్చిన విధానం కావచ్చు, అంటే ఆయన తెలంగాణ డెవలప్ చేసిన విధానం కావచ్చు, ఆయన ఎంతో కొంత అయితే మంచి అయితే చేశారు. బట్ ఎందుకు యాజ్ అ వ్యక్తిగా పొలిటికల్ సైడ్ దీన్ని తీసుకురావద్దు. బట్ యాజ్ అ పర్సన్గా ఒక లీడర్ అంటే నాకు కేసీఆర్ గారు చాలా ఇష్టం. సార్ ఫేవరెట్ కమెడియన్? బ్రహ్మానందం గారు. ఫేవరెట్ హీరోయిన్? సౌందర్య గారు. ఫేవరెట్ డైరెక్టర్? చాలామంది ఉన్నారు. మీరు పర్టికులర్గా ఒక పేరే చెప్పాలంటే మాత్రం తరుణ్ భాస్కర్ గారు. అంటే మీ గురువు దైవం అంటారు ఆయన? ఆయన ఇంకా అన్నీ అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అనగా నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక్కరిని అడుగుతారు కదా. నాకు ఇప్పుడు త్రివిక్రమ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన రైటింగ్ కానీ, ఆయన డైరెక్షన్ కానీ. పూరి జగన్నాథ్ గారు అంటే అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకా ఆయన డైరెక్టర్. ఆయన నాకు కే విశ్వనాథ్ గారు చాలా ఇష్టం, బాలచంద్ర గారు చాలా ఇష్టం, కోడి రామకృష్ణ గారు చాలా ఇష్టం. ఇప్పుడు నాకు వీళ్ళందరూ ఫేవరెట్ డైరెక్టర్సే. మీరు ఒక్కరు పేరు చెప్పాలంటే సరే ఇప్పుడున్న జనరేషన్కి అంటే ఒక సెన్సిటివ్ సినిమాలో ఒక మంచి అంటే కొంతమంది ఇప్పుడు ఉన్నారు, లైక్ తరుణ్ భాస్కర్ గారు, వివేక్ ఆత్రేయ గారు, ఇప్పుడు ఇంకా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. సో నాకు పర్టికులర్గా ఒక పేరు చెప్పమంటే నేను తరుణ్ భాస్కర్ గారి పేరు చెప్పిన. ఫేవరెట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు. సార్ ఫేవరెట్ ఇన్స్పిరేషన్ పర్సన్? ఇన్స్పిరేషన్ పర్సన్స్ అంటే రియల్ లైఫ్లో కావచ్చు, రియల్ లైఫ్లో చాలామంది ఉన్నారండి. అంటే మా మదరే నాకు ఇన్స్పిరేషన్. సో మా మదర్ అంటే మా ఫాదర్ చనిపోయినప్పుడు మమ్మల్ని పెంచిన విధానం కానీ, నాకు 3 సిస్టర్స్, వాళ్ళ మ్యారేజ్ చేసిన విధానం కానీ, మమ్మల్ని పైకి తీసుకొచ్చిన విధానం కానీ, మా మదర్ నాకు చాలా ఇన్స్పిరేషన్. మహేష్ చింతల గారు? మహేష్ చింతల అంతే. అండ్ కమింగ్ టు మీ దిలీప్? దిలీప్ చాలా అంటే నీలో ఒక ఇన్నోసెన్స్ అదంతా కొంచెం మంచిగా అనిపించింది. బట్ నైస్ టాకింగ్ టు యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు. అండ్ మీరు చేసే ప్రతి ప్రాజెక్టు భవిష్యత్తులో ఇంకా పైకి బాగా వెళ్ళి ఎటువంటి విఘ్నాలు లేకుండా అండ్ మంచి సక్సెస్ని మీకు రావాలని ఆడియన్స్ తరపున, ప్రజల తరపున, నా తరపున ఈ స్టూడియో వేదిక ద్వారా మీకైతే కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో కలుద్దాం. చూస్తున్నాండి వచ్చాను.